హలో ఫుడీస్ వెల్కమ్ టు సిద్ ఫుడ్ డిలైట్స్. సిద్ ఫుడ్ డిలైట్స్‌లో ఈరోజు మనం నేర్చుకునేది కాకరకాయ పకోడీ కూర. నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్‌ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్‌లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నటువంటి కాకరకాయని తీసుకోండి. రౌండ్‌గానే కట్ చేసుకోండి. మనకి అంటే చూడడానికి అవి చిప్స్‌లా గూడా ఉంటాయన్నమాట. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసి పక్కన పెట్టండి. ఇలా కలపడం వల్ల ఈ కాకరకాయలో ఉండే ఎక్స్‌ట్రా వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా వదిలేయండి. అంటే ఒక మూత పెట్టి పక్కన పెట్టేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా దాంట్లో ఉన్న ఆ కాకరకాయలన్నిటిని పిండేయండి. దాంట్లోంచి వాటర్ వచ్చేస్తుందనమాట. అంటే ఇలా పిండేయడం వల్ల ఆ కాకరకాయలో ఉన్నటువంటి చేదనేది తగ్గిపోతుందనమాట. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూను ఆహ్, ఉప్పు తీసుకోండి. అలాగే కారాన్ని కూడా తీసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. ఎందుకంటే ఇందాక మొట్టమొదట్లో మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాం కాబట్టి, ఆ ఉప్పుని ముక్కలు పీల్చుకుంటాయి. అందుకని కొంచెం తగ్గించి యాడ్ చేయాలనమాట. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఈ ముక్కలకి పక్కన పెట్టేయాలనమాట. మీరు ఒక్క చుక్క నీరు కూడా దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న నీటితోనే ఇది మనకి ఈ శనగపిండి, ఉప్పు, కారం అనేది కలిసిపోతాయనమాట. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని చక్కగా ఈ ముక్కల్ని వేసేసి వేయించండనమాట. ముక్కలు అస్సలు నూనె అనేవి పీల్చవనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండనమాట. చాలా సింపుల్ అండి. వితిన్ 10 మినిట్స్‌లో మీకు ఈ కర్రీ అయిపోతుంది. మీకు అంటే ముక్కల్ని ఒక అరగంట పక్కన పెట్టడమే కానీ, మనం వేయించుకోవడానికి 10 మినిట్స్‌లో వేగిపోతాయన్నమాట ఇవి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా మనకి కాకరకాయ పకోడీ కూర రెడీ అయిపోయింది. దీన్ని మనము సాంబార్‌లో కానీ, పప్పులో కానీ, చారులో కానీ మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చనమాట. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్‌ని కమెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్‌లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.